హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఒప్పో ఫైండ్ X8s ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. సో ఈ సిరీస్లో ఇదే లాస్ట్ మొబైల్ అనమాట. రేపు వచ్చేసి మన ఇండియా కంట్రీలోనే మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూస్తేనే ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అర్థమవుతాయి, ప్రైజ్తో సహా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఉంది. సో మీరు మిగతా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ కావండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ అయితే ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.32 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2640x1216 పిక్సెల్స్ ఉంటాయి. అలాగే 1600 నిట్స్ వచ్చేసి గ్లోబల్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది, UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకున్నట్లయితే 5700 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్కి, 50 వాట్స్ వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX616 సెన్సార్ ఉంటుంది అనమాట. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఆ ట్రిపుల్ కెమెరాలు కూడా మూడు వచ్చేసి 50 మెగాపిక్సెల్స్ గుర్తుపెట్టుకోండి. మెయిన్ కెమెరా చూసుకున్నట్లయితే సోనీ LYT 700 సెన్సార్ ఉంటుంది విత్ OIS తో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇంకో కెమెరా కూడా ఉంటుంది, ముందే చెప్పినాగా మూడు కూడా 50 మెగాపిక్సెల్సే. ఇంకో కెమెరా చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ సామ్సంగ్ JN5 సెన్సార్తో వస్తుంది. ఇంకోటి చూసుకున్నా కూడా 50 మెగాపిక్సెల్స్ అనమాట మూడు కూడా. ఇక్కడ వచ్చేసి పెరిస్కోపిక్ లెన్స్ 3.5x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు విత్ OIS తోనైతే వస్తుంది అనమాట. అసలు ఈ ఒప్పో ఫైండ్ X8 సిరీస్ని తీసుకొచ్చిందే మొత్తం కెమెరా మెయిన్ టార్గెట్గా తీసుకొచ్చిన మొబైల్స్ గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే Android 15 తోనే వస్తుంది, కలర్ వైజ్ 15 ఉంటుంది, ఆప్టికల్ ఇన్స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంది, Wi-Fi 7, Bluetooth 5.4కి NFC ఉంటుంది, IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే న్యూ షార్ట్ కట్స్ కస్టమైజబుల్ బటన్ని కూడా తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇదేంటంటే లెఫ్ట్ సైడ్ ఎడ్జ్ చేసుకుంటుందంట. ఇదేంటంటే మీ మొబైల్లో ఉండే ఫంక్షన్స్కి అలాగే యాప్స్కి యూజ్ అవుతుందంట. ఇంకోటి ఏంటంటే న్యూ క్విక్ బటన్ని తీసుకొచ్చారు. ఇదేంటంటే రైట్ సైడ్ ఉంటుందంట. ఇది ఈ రైట్ సైడ్ ఎడ్జెస్కి ఇదేంటంటే కెమెరా కంట్రోల్స్కి అయితే యూజ్ అవుతుందంట, గుర్తుపెట్టుకోండి. IP68 అలాగే IP69 రేటింగ్ ఉంటుంది. 179 గ్రామ్స్ అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ కూడా మొత్తం స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ చూసుకున్నట్లయితే దీంట్లో బేస్ మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 12GB అలాగే 256GB మోడల్ ఉంటుంది. ఇదేంటంటే 49,500 రూపాయలు ఉంటుంది అనమాట. దీంట్లో హై ఎండ్ మోడల్ చూసుకున్నట్లయితే 16GB అలాగే 1TB మోడల్ ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 64,900 రూపాయలు అయితే అక్కడ చైనాలో పెట్టిరు అనమాట. అంటే చైనా ప్రైస్ని ఇండియాలోకి కన్వర్ట్ చేస్తే వచ్చిన ప్రైజెస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మొబైల్కి సంబంధించిన కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆ స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక్కడ ఏంటంటే రేపైతే 15th April 2025 కదా. సో మన ఇండియాలో మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతాయి.